సంస్కార బలం పెరిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు దేహబంధుత్వం చేత దూర బంధువులు అయినా వాళ్ళకి పెద్దపీట వేయాలి. ఎందుకని? సంస్కార బలం చేత పెద్ద బంధువులు వాళ్ళు. అందుచేత చూడండి ఎంత చిత్రం జరిగిందంటే, ఒక నీతి చింద్రికలో ఒక మాట చెప్తారు. వెనకటికి ఒక రాజుగారి యొక్క పట్టె మంచానికి ఒక నల్లి ఉండేది. ఆ నల్లి రాజుగారు తినడం ఎటువంటి ఫుడ్ తింటాడండి? ఆయన మనలాగా తినడు కదా. అంటే మనం ఏం తక్కువ తింటలేదు, ఈశ్వరానుగ్రహం చేత మనం కూడా మంచి ఆహారం తినగలిగిన సమర్థతని ఈశ్వరుడు మనకి ఇచ్చాడు. మీరు ఇచ్చిన పళ్ళేటాలు రోజును అని ఇప్పిస్తున్నాడు నాకు, ఇంకా మళ్ళీ మనలా అనడం ఎందుకు? ఈశ్వరుడు నేను తిన్నట్టు రాజులు తింటున్నారు అంటే సరిపోతుందేమో అసలు. అందుకని అంత మంచి ఆహారం తినేటటువంటి రాజు యొక్క రక్తము చాలా రుచిగా ఉంటుంది కదా. అందుకని ఆ రాజు పడుకుని నిద్రపోతుంటే నల్లికి ఒక లక్షణం ఉంటుంది, నిద్రపోతే తప్ప నల్లి కుట్టదు. అందుకని చక్కగా రోజు రాత్రి బాగా నిద్రపోయిన తర్వాత ఈ నల్లి వచ్చి కుట్టి చక్కగా నెత్తురు తాగేసి వెళ్ళి పడుకునేది. రాజు ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ ఒకనాడు ఎక్కడో దూరదేశం నుంచి ఓ దోమ ఒకటి వచ్చింది. ఈ నల్లితో బంధుత్వం పెట్టుకుని వచ్చి, నువ్వు రాజావారి అంతఃపురంలో ఉంటావు కదా, నేను ఇంత చుక్క నెత్తురు రాజుగారికి తాగెళ్ళిపోతాను, ఎప్పటి నుంచో కోరిక, నీ కాళ్ళు పట్టుకుంటే తీరుతుంది అంటున్నారు, ఇంత చుక్క తాగనిద్దు అంది. అంటే అదంది, వద్దు వద్దు, నాకంటే అలవాటు, రాజు బాగా గాఢ నిద్ర పోయిన తర్వాత ఆయనకి తెలియకుండా తాగుతాను, తెలిస్తే కొంపలు అడిపోతాయి, అందుకని వద్దు, నేను నిన్ను తాగనివ్వను అంది. అలా కాదు, నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, ఉపేంద్రుడివి, అంతవాడివి ఇంతవాడివి, నువ్వు తలుచుకుంటే ఎంతసేపు, నన్ను ఒక్క చుక్క తాగని అంది. నల్లి మంచంలో ఉంటుంది అడుగున, దోమ పైన తిరుగుతుంది. ఈ పిచ్చనల్లి అండి, అయితే రాజు బాగా నిద్రపోయిన తర్వాత మాత్రమే తాగు, తాగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తాగు, ఏ అవయవం మీద పడితే అవయవం మీద వాలకు, ఇన్ని మాటలు చెప్పింది. అలాగే అలాగే అంది. రాజు వచ్చి ఇలా పడుకున్నాడు. దీనికి తొందర, ఎప్పుడు తాగేద్దాం అని. ఆయన ఇలా పడుకుని కళ్ళు మూసుకుని ఇంకా గుర్రు పెట్టలేదు, ఆయన ఇంకా బాగా నిద్రపోలేదు. ఇది ముఖం వంక చూసింది. రాజావారి ముఖం అంటే ఎంత బాగుంటుంది, చక్కగా అందంగాను. అందుకని రాజుగారి ముక్కు మీద వాలి తాగితే బాగుంటుందని ముక్కు చివర వాలి తాగబోతే రాజుకి చుర్రుమని ఒక్క దెబ్బ కొట్టాడు. కొట్టే తప్పుకుని మళ్ళీ రాజు నిద్రపోకముందే చెంప మీద వాలి మళ్ళీ కొట్టాడు, మళ్ళీ తప్పుకుంది. మూడో మాట మళ్ళీ వచ్చి నుదుటి మీద వాలింది, మళ్ళీ కొట్టాడు, తప్పుకుంది. ఇలా అనుకున్నాడు. 3 దద్దుర్లు కనపడ్డాయి. ఒక్కసారి లేచి, ఎవరక్కడ? ప్రభు ఏమైంది అని పరిగెత్తుకొచ్చారు. ఏమిటి దిక్కుమాలిన మంచం, ఇందులో ఏముంది? అస్తమానం ఏదో కుడుతోంది మొహం మీద అన్నాడు. ప్రభు, ఇవాళకి మీరు ఈ హంసతూలికా తల్పం మీద పడుకోండి అని దాన్ని తీసుకెళ్లి శుభ్రంగా పరుపు గిరుపు దులిపేసి మంచం దులిపారు. ఈ నల్లి కింద పడింది, దీన్ని తప్పించారు, దోమ వెళ్ళిపోయింది. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని బంధువులు కదా అని స్థానాలు ఏమి ఇవ్వక్కర్లేదు. నీతి చంద్రికను అనుసరించి వారి స్థానములలో వారిని ఉండనీయవచ్చు. నేనేం దోషం చెప్పలేదు కదండి, నీతి చంద్రికతో సమర్థించాను కదా. అందుచేత కృష్ణ పరమాత్మ వెళ్ళి అక్కడ చక్కగా ఆ విదర్భలో రుక్మి యొక్క కుమార్తెకి, రుక్మి యొక్క మనవరాలికి, కృష్ణుడి యొక్క మనవడికి వివాహాలు పూర్తయిపోతే ఆ మధ్యలో బయలుదేరాడు కళింగ దేశాధిపతి. ఇదే చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రత్యేకించి శుభకార్యాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. తగుదునమ్మా అని నేను ఎన్నో చోట్ల చూశానండి. కడివేడు పాలల్లో ఉప్పరాయి వేసినట్టు మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఒక్క మాట మాట్లాడతారు అంతే వాళ్ళు. అప్పటి వరకు ఎంతో ప్రేమగా ఉన్న వాళ్ళు అనుమానాలు పెరిగిపోతాయి, మాటల తీరు మారిపోతాయి, కుటుంబాలు విడిపోతాయి. వీడెంత సంతోషపడిపోతాడు. వాళ్ళకి అదే పని. సంస్కారము లేని మాట తీరు ఉన్న వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. హాస్యగాడి కింద వాడి వదిలిపెట్టేస్తే చాలు వాళ్ళని. అంత సీరియస్ మైండింగ్ అంటారే, అది ఇవ్వక్కర్లేదు. వాళ్ళకి సంస్కార బలం లేదు మనస్సులో. అందుకని వాళ్ళ మాటకంత విలువ ఇవ్వకూడదు. సంస్కార బలం ఉన్నవాడి మాట ఉంటుంది, దాన్ని మీరు ఎప్పుడూ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కాబట్టి చూడండి, ఆ కళింగ దేశాధిపతికి ఏం అవసరం? ఇదే ఒకప్పుడు ఈ రుక్మి తన చెల్లెల్ని కృష్ణుడు ఎత్తుకుపోతున్నాడని చెప్పి పెద్ద యుద్ధానికి వెళ్ళాడు కదా. ఇవాళ వీళ్ళు ఇంత కలిసిపోయారు, మళ్ళీ బంధుత్వాలు కలిసిపోతున్నాయి. వీళ్ళ కొడుకుని తీసుకెళ్లి మళ్ళీ వీడి మనవరాల్ని కూతుర్ని కూడా రుక్మి తీసుకెళ్లి మేనల్లుడికి ఇచ్చేశాడు, వాళ్ళ మనవడికి ఇచ్చాడు. వీళ్ళు ఇంత అన్యోన్యం అయిపోవడమా అని కళింగ దేశాధిపతి కడుపు మండిపోయింది. అసలు వీడి కడుపు మండిపోవడం ఎందుకు? ఊదాడు. ఊదితే ఎందుకు రోజుకోవాలి? రవ్వ ఉంది కాబట్టి. ఎలా ఊదాడు? రుక్మి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఏమయ్యా నీకేమన్నా బుద్ధి ఉందా? అంత
ఇంత తొందరగా మర్చిపోయామిటయా, నీ కూతుర్ని పట్టుకెళ్ళి కృష్ణుడి కొడుక్కిచ్చి వివాహం చేస్తావా? నీకు గుర్తుందా, ఆ రోజున ఉత్తరీయం తీసి నిన్ను బండి చక్రానికేసి కట్టేసి రేవుల వారం గొరిగి అని కత్తి పెట్టి నీ జడలు పాయలు పాయలుగా వదిలిపెడితే రాజులందరూ నిన్ను చూసి నవ్వితే భోజకటకాన్ని రాజధానిగా చేసుకుని ఉండిపోయావు. అంత అవమానం చేశాడు. నువ్వు శిశుపాలుడికిచ్చి వివాహం చేద్దాం రుక్మిణిని సిద్ధం చేశావు. తను ఎత్తుకుపోయి హాయిగా ద్వారకలో రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నాడు. ఇవాళ ఆ రుక్మిణీదేవికి కృష్ణుడి యందు పుట్టిన కొడుక్కి నీ కూతురునిచ్చి పెళ్లి చేస్తావా? ఇంత తొందరగా ఎలా మర్చిపోయావా ఈ అవమానం? పర్వాలేదు, నీ మనసు మంచిదే, చాలా తొందరగా మర్చిపోతావు అవమానాలు అన్నాడు. పూజాడు, అంటుకుంది నిప్పు. ఎలా మళ్ళీ నేను తిరిగి అవమానించగలను అంటే చూడండి, పాలకొండలో ఉప్పరాయి. ఈ సంఘటనలు పురాణంగా వినడానికి కాదండి, జీవితంలో. అందుకే భాగవతం చదువుకోండి, భాగవతం వినండి అని ఎందుకంటారో తెలుసా? జీవితాన్ని దిద్దుకోవడం అలవాటు. భాగవతం వంట పట్టిందనుకోండి, మీ జీవితాన్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోగలరు. అనవసరపు వాళ్ళని మీ జీవితంలోకి ప్రవేశించండి. వాళ్ళ మాటలకి మీరు పెద్ద విలువ ఇవ్వరు. ఇలాంటి సంఘటనలు జ్ఞాపకానికి వస్తాయి. ఓ, ఇది నా జీవితంలో అశాంతి రేపుతుంది, దానికి ఎక్కువ విలువ ఇవ్వకూడదు అని తెలిసిపోతుంది మీకు. కాబట్టి చూడండి, ఎప్పుడైతే మనస్సులో ఈ భావన కలిగిందో నేను ఎలా అవమానించను బలరామకృష్ణుల్ని అని అడిగాడు. అడిగితే ఆ కళింగ భూపతి చెప్పాడు, ఏమీ లేదయా, బలరాముడికి జూదం ఆడడం అంత బాగా రాదు, కానీ ఒక మర్యాద ఒకటి ఉంది. జూదానికి రమ్మంటే రాననకూడదు ఆ రోజుల్లో. కాబట్టి జూదానికి రమ్మని పిలు, వస్తాడు. ఆడ్డం రాదు కదా, పందాలు పెట్టు, వరుసగా ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడల్లా నీ పళ్ళు కనపడేటట్టు నవ్వుతుంది. ఇకిలించు, కుపితుడైపోతాడు బలరాముడు. అన్నగారు అలా ఓడిపోతూ నీవు నవ్వుతుంటే కృష్ణుడి మనస్సు ఖేదపడిపోతుంది. అలా నువ్వు నీకు వచ్చిన పాచికలతో వాళ్ళని అవమానం చెయ్యి. ఇప్పటి వరకు వాళ్ళు కలిసిపోయి ఎంత సంతోషంగా ఉన్నారో. లేనిపోని విరోధానికి, లేనిపోని అవమానాలకి ప్రయత్నం చేస్తే జీవితాంతం కలిసి ఉండవలసిన వాళ్ళు ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు నమ్మి ఆప్తులైన వాళ్లతో, తమ జీవితాలకి సుఖశాంతులు ఇవ్వవలసిన వాళ్లతో వైరాలు తెచ్చుకోకూడదు. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి, ప్రయత్నం చెయ్యాలి. కాబట్టి ఏం చేశాడు అంటే బలరాముణ్ణి జూదానికి పిలిచాడు. పిలిచి పాచికలు మొదలుపెట్టాడు. 10, 20, 30, 50 కొట్టడం మొదలెట్టాడు. ప్రతి ఆటలో బలరాముడు ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడల్లా పళ్ళన్నీ కావాలని బయటికి పెట్టి ఇకిలించేవాడు. ఇకిలించి ఎలా ఓడిపోతున్నాడో చూడండి అని పెద్ద కేకలేసి పొట్ట చెక్కలైపోయేటట్టు నవ్వుతుండేవాడు. సహిస్తున్నాడు బలరాముడు, చూస్తున్నాడు కృష్ణుడు. కాబట్టి ఇది అగ్నిపర్వతం. అది అగ్నిపర్వతం అని తెలియక, పేలుతుందని తెలియక అస్తమానం అగ్గిపుల్ల తెచ్చి వెలిగిస్తున్నాడు. వీడి అదృష్టం గాలి కారుతోంది, అది అంటుకుంది అనుకోండి, అంటించిన వాడు ముందు ఎగిరిపోతాడు కదండి. కాబట్టి కృష్ణుడు చూస్తున్నాడు. చెయ్యని అవమానం ఎప్పుడో పేలుతుంది పర్వతం. బలరాముడికి ఔద్ధత్యం వచ్చిందనుకోండి, కోపం వచ్చిందనుకోండి, వాడు వెళ్ళిపోతాడు. నాకెందుకు, వాడు బాగా చెయ్యిని చేస్తే రుక్మిణీదేవికి నా మీద కోపం వస్తుంది అనుకుంటున్నాడేమో. రుక్మిణీదేవి నన్ను అర్థం చేసుకోగలదని కృష్ణుడు అలా చూస్తున్నాడు. అన్ని ఎరుగున్నవాడు కాబట్టి ఏమీ తెలియని వాళ్ళ చూస్తున్నాడు.